మన పిల్లలు ఎందుకు బిర్కాయించిపోతారు తెలుసా? ఇంకా మాట వినకుండా ఎలా ఎలా అన్నట్టు ఎందుకు తయారవుతారు తెలుసా? మనం ఎంత నొక్కితే అంత ఇలాగే, ఎంత నొక్కితే అంత ఇలాగే ఎందుకు తయారవుతారు తెలుసా? వాళ్ళు అంటే పిల్లలంటే టీన్స్ అండ్ ఎర్లీ 20s. వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతారంటే, వాళ్ళు పొద్దున్న లెగ్గానే సుప్రభాతం మొదలెట్టకూడదు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు లేచేటప్పటికి, ఆ ఏజ్లో వాళ్ళకి రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉంటాయి. రాత్రి త్వరగా పడుకోరు, పొద్దున్న త్వరగా లెగరు. దే సీమ్స్ టు బి వెరీ లేజీ. మనకి ఎక్కడ మొదలైపోతుందంటే, ఈ పనికి లేదు, ఎందుకు పనికి వస్తాడు వీడు, పొద్దున్న లెగడం, రాత్రి లెగడం, ఆడు ఓ అని సుప్రభాతం విని లేస్తాడు. వాడి ఫస్ట్ మూమెంట్ స్పాయిల్. ఇక లేచి కాలేజ్కో స్కూల్కో బయలుదేరుతుంటే, ఓరి ఎదవా, ఓరి పనికి మాలినోడా, బ్యాగ్ ఏదిరా, అది ఏదిరా, ఇది ఏదిరా, ఆడు వెళ్తాడు, 6 క్లాసులు వింటాడు, విని ఇంటికి వస్తాడు. పొద్దు నుంచి ఎక్కేసి ఉందేమో, ఈ హ్యాంగ్ ఓవర్లో సాయంత్రం వచ్చి షూ అలా ఇసిరేసి, బ్యాగ్ అలా ఇసిరైతే, ఓ క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఇది లేదు, ఒక విధానం లేదు. ఇప్పుడు దాకా 6 గంటలు 6 పీరియడ్లు లోకంలో తిరిగి వచ్చాడు కదా. ఇప్పుడు ఇంటికి రాగానే మొదలెట్టేసరికి వీడు ఎవడ్రా బాబు, నేను ఎవడ్రా బాబు అని వీడికి అర్థం కాదు. ఇంకో సందర్భం మనం మాట్లాడేది, ఆ పడుకునేది ఏదో మంచిగా పడుకో, దుప్పటి బాగా గప్పుకో, బ్రష్ చేసుకొని పడుకో, తిండి తిని పడుకో, ఫ్యాన్ వేసుకొని పడుకో. ఈడు రాత్రి అంతా యోరి బాబు ఇదేం గోలరా నాయన. ఆడేదో బాధలో దుఃఖంలో ఉంటాడు. ఆ టైంలో ఆపు, ఏడు పాపు, ఏదో పనికి మాలి మొహం దియ్యి, విషయం ఏంటో చెప్పు అంటాం. అనేసరికి కాడు ఏం లేదు, ఏం లేని కాడికి ఎందుకు ఏడ్చావు, ఏముందో చెప్పు అని అంటే, ఏం లేదు అంటున్నాను కదా అంటాడు. ఏం లేదేంట్రా, ఏదో చెప్పండి. ఏం లేదు, నన్ను విసిగించుకో, నువ్వు నాతో మాట్లాడుకో అంటాడు అనమాట. చూసా ఎలా తిరగబడుతున్నాడు చంపేస్తాను నిండి అంట. హే, వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతారు తెలుసా? ఈ 5 సందర్భాల్లో వాళ్ళతోటి మాట్లాడకూడదు. మనం ఎందుకు మాట్లాడతామో తెలుసా? సోబర్ మైండ్ ఉండదు మనకి. మనము నాయకులమే కుటుంబానికి, కానీ సోబర్ మైండ్ ఉండదు. ఏ మైండ్ ఉంటుంది అంటే, యజమానిని పొద్దున్న ఎవడన్నా లేకపోతే తొక్క తీహెత్తను, స్కూల్కి వెళ్ళేటప్పుడు చితగొడెత్తను, ఇంటికి రాగానే అక్షింతలు హెత్తను, రాత్రి పడుకుంటేప్పుడు మళ్ళీ మడత హెత్తను, ఆడేమైనా తిక్క వేసాలైతే దొలించేస్తాను. ఇదంతా ఏంటంటే ఆధిపత్య ధోరణి. ఆధిపత్య ధోరణిలో నీవు బాధ్యత చూపించాల్సినటువంటి ప్రజలు తిరుగుబాటుదారులుగా తయారవుతారు. దెర్ ఈజ్ అ హెయిర్ లైన్ డిఫరెన్స్ వీ నీడ్ టు బ్యాలెన్స్. క్రమశిక్షణ హద్దు మీరితే హింసగా మారుతుంది. భక్తి హద్దు మీరితే మతంగా మారుతుంది. ప్రేమ, శృంగారము హద్దు మీరితే మోహము, కామముగా మారతాయి. శృంగారం తప్పు కాదు, కామం తప్పు. క్రమశిక్షణ తప్పు కాదు, హింస తప్పు. మన పిల్లలు మన ఇంట్లో, ఓర్ నాయనో మా ఇంటికి వెళ్తే పెద్ద హింసరా బాబు, ఫోన్ చేసి, మా ఉన్నాడా ఇంట్లో, లేడా, వెళ్ళిపోయాడు రా బయటగా, వస్తున్నాను నుండు, ఏమండి అని వచ్చే పిల్లలు ఉన్నారు తెలుసా? వెళ్ళిపోయాడు ఆఫీస్కి అని అప్పుడు లేసేవాళ్ళు ఉన్నారు తెలుసా? హింస. ఎందుకు? మన క్రమశిక్షణ 1, 2, 3, 4, 5 అని తిప్పితే 0. ఎప్పుడన్నా ఫ్యాన్ తిప్పారా? 5 తర్వాత కూడా తిప్పితే ఏమవుద్ది? ఇక ఫ్యాన్ తిరగదు. ఎదో ఫ్యాన్ తిరగట్లేదని చెప్పి దాని మీద కొడితే ఏం లాభం? 5 వరకే తిప్పాలి క్రమశిక్షణ. 5 దాటితే హింస.